పెట్రోల్ ధరలపై సిద్దిపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. పెట్రోల్ ధరల పెంపు సామాన్య ప్రజలకు పెనుభారంగా మారిందని చెప్పొచ్చు. గత 2 వారాల్లో 4 సార్లు పెట్రోల్ ధరల పెరుగుతోటి ఇటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని ప్రాంతాల్లో పబ్లిక్కు చాలా ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు ఎండాకాలం, మరోవైపు పెట్రోల్ మంట, రెండు కలిసి కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతోటి ఇక్కడ ఉన్నారు చాలామంది పెట్రోల్ పోయించుకుంటున్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై వారు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెట్రోల్ ధరలు 2 వారాల్లో 8 రూపాయల మేరకు పెరిగినాయి. సో ఎట్లా చూస్తున్నారు? దీనివల్ల సామాన్యులు, ప్రతి ఒక్క సామాన్యుల పైన భారం పడుతుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ మీద తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితితో పాటు సామాన్యులకు చాలా ఇబ్బందులతో పాటు పెట్రోల్ కొరత కూడా ఈ మధ్య కాలంలో పెరిగిన రేట్లతోటి, యుద్ధం ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మొత్తానికి మనం చూస్తున్నాము, ఇక్కడ పెట్రోల్ బంక్ ఓనర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, పెట్రోల్ ధరల పెంపుతోటి మీ బిజినెస్ మీద ఏమైనా ప్రభావం చూపిందా? ఇదివరకు లెక్కనే వస్తున్నారా లేకుంటే తక్కువగా అవుతుంది? బిజినెస్ మీద ప్రభావం చూపుతుందండి. ఎందుకంటే రేటు పెరిగితే కస్టమర్కి భారమే కదా, దాంతోపాటు మాకు కూడా భారమే. సో మనం చూస్తున్నాం, మొత్తానికి పెట్రోల్ ధరల పెరుగుతోటి ఒకవైపు నిత్యావసర వస్తువులే కాకుండా అన్ని రంగాలపైన కూడా ప్రభావం చూపుతుందని చెప్పేసి ప్రజలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.